హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా తక్కువ టైంలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఒక వెరైటీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే పులావ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇందులో యాడ్ చేయబోతున్నాము. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది యాడ్ చేయడం వల్ల. ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. తర్వాత ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. ఒక 6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని ఈ మొత్తం కూడా రోస్ట్ చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, అలాగే కొద్దిగా బీన్స్ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్ అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిసేపు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళేమీ లేకుండా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బియ్యం వేసేసుకొని. నేను ఇక్కడ వేసుకుంది సోనా మసూరి రైసే అనమాట. సో ఒక గంట పాటు నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను. సో ఒక గ్లాస్ రైస్కి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. ఇది కొబ్బరి పాలు కాదండి, నార్మల్గా రెగ్యులర్గా తాగే పాలు అనమాట. ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు, అలాగే ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇది సోనా మసూరి రైస్కి అయితే. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్న పని అయితే ఒక గ్లాస్ పాలు, అర గ్లాస్ నీళ్లు సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. నాకు తెలిసి నార్మల్గా పులావ్స్లో కొబ్బరి పాలు అయితే వేసి వండుకుంటారు, కానీ ఇలా పాలు కూడా వేసి వండుకుంటారని నాకైతే తెలీదు. మా పిన్ని నాకు చెప్పారనమాట, ఇలా పాలు వేసి వండి చూడు చాలా బాగుంటుందని చెప్పారు. సో నేను ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించింది, కమ్మగా ఉండింది రైస్ అయితే. సో ఇంత టేస్టీగా ఉంటే మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటారండి రెసిపీ, అందుకే మీకు చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలాగా పాలు వేసి వండుకుంటారని తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫైనల్‌గా ఇంకో టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వటం కోసము. ఇది కంప్లీట్‌గా ఆప్షనలే, వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా ప్రెషర్ మొత్తం పోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. అంతేనండి, గుమగుమలాడే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మూత తీసిన వెంటనే ఎక్కువ కలిపేయకూడదండి, అలా కలిపితే మొత్తం ముద్దలా అయిపోతుంది. సో జస్ట్ మొత్తం కూడా ఇలా పైపైన జస్ట్ అలా పైపైన మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసామంటే మనకి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్. ఎప్పుడూ పలావ్ని ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకా పాలు పోసుకొని వండుకున్నాం కాబట్టి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చూసారు కదా, ఇది 1 పాట్ రెసిపీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బఠానీలు కానీ, ఆలు కానీ, ఇలా నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రైస్కి అయితే సైడ్ డిష్ ఏమి లేకపోయినా కూడా సింపుల్గా ఇలాగా రైతాతో కూడా తీసేసుకోవచ్చండి. మరి మీరెప్పుడైనా ఇలా పాలు పోసి పలావ్‌ని చేసుకున్నారా? చేస్తే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. ఒకవేళ నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.